ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ఈరోజు మరొకని చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అవునండి, మన దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. అవును, ఈ లోకంలో అనేక మంది ఆదరణ లేక, నెమ్మది లేక, వాళ్ళ హృదయంలో కలత చెంది చింతపడుతూ అనుదినము ఏ దారి పడితే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు స్థిరము లేక వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని స్థిరమైన జీవితం వాళ్ళకి లేక ఎటు గాలి తోస్తే అటు గాలి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ప్రియులారా, మీరు మీ జీవితం అలా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందు ప్రతి సద్వాక్యముందు మిమ్మల్ని స్థిరపరుస్తాడంట. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మొదటిగా మనల్ని ఆదరించి తర్వాత మనల్ని స్థిరపరచే దేవుడుగా ఉన్నాడు. అవును, మన హృదయంలో సాధారణమైన మనిషిగా మనకి అనేకమైన కలవరాలు ఏదో ఒక మనిషిని వాళ్ళకి తరగతులకు తగ్గట్లుగా ఎవరి యొక్క కలవరాలు వాళ్ళకుంటాయి. ఇటువంటి లోకంలో జీవిస్తున్న మనము సాతానుడు మనకి ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని సింహము గర్జించినట్లుగా సింహము వలె ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త, ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మనల్ని మధ్యలో విడిచి వెళ్ళాడు కనుక మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన వాక్యము చేత, ఆయన సత్యము చేత మనల్ని ఆదరిస్తాడు. అవునండి, ఆయన మన హృదయాలని ఆదరించే దేవుడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కలత చెందుతూ చింతపడుతూ ఉన్నావా? అనుదినము ఏదో ఒక కలవరం, ఏదో ఒక టెన్షన్ చేత నువ్వు బాధింపబడుతూ ఉన్నావా? చాలామంది ఈ లోకంలో అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒకవేళ ఒక దేవుని బిడ్డగాను అటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందును ప్రతి సద్వాక్యముందును మిమ్మల్ని స్థిరపరచబడునుగా. కానీ అవునండి, ప్రతి విషయంలో ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నారు. ప్రతి విషయంలో ఆయనకి మనకు నెమ్మదినిచ్చే దేవుడుగా ఉన్నారు. అవును, మన దేవుడు ఆదరణకర్త అండి. అందుకనే పౌలు భక్తుడు అదే యొక్క తెస్సలోనికీయులలో 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి విడిపించి కాపాడును అని. అవును, మన దేవుడు సాతాను యొక్క ఉచ్చుల నుండి, సాతాను యొక్క కొరల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి మనల్ని కాపాడి ఆదరించి స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడండి. ఈరోజు అనేక మంది సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి, సాతాను యొక్క బంధకాల్లో పడిపోయి నెమ్మది లేక, అనుదినము నిద్ర లేక, ఎంతో ఒత్తిడి చేత వాళ్ళు కృంగిపోతున్నారండి ఈరోజు. ప్రియ సహోదరుడు, నువ్వు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏమంటే, ప్రతి విధమైన బంధకముల నుంచి నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. దుష్టత్వము నుండి అనగా దుష్టుని యొక్క భయంకరమైన కట్టులను నేను కాపాడి ఆయన నిన్ను ఆదరిస్తాడండి. ఆయన ఆదరించడం మాత్రమే కాదు, ప్రతి విషయమందు, ఆయన సత్యమందును వాక్యమందును ఆయన నిన్ను ఆదరించి నిన్ను స్థిరపరుస్తాడు. అవును, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, విశ్వాసంలో జీవిస్తూ ఉంటారో, వాళ్ళు స్థిరముగా కట్టువిడువుగా జీవిస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు కూడా స్థిరము కలిగి ఆదరించబడి స్థిరపరచబడాలని అనుకుంటున్నావా? అనేకమైన భక్తులను మన బైబిల్ గ్రంథాన్ని చూస్తాం. దేవుని చేత ఆదరించబడి స్థిరపరచబడిన, ఎందుకంటే వాళ్ళ సత్యమును నమ్మి
వాక్యమును నమ్మి దేవుని యొక్క విశ్వాసము వాళ్ళ ఉంచుకొని స్థిరపరచి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారని మనం చూస్తాం. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ఆదరించి స్థిరపరచునుగాక. అవును అన్నట్లయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, ఆదరణకర్త, మమ్మల్ని స్థిరపరచువాడము నీవేనయ్యా. అవును, ఈ లోకంలో మేము తిరుగుచుండగా అయ్యా సాతానుడు అనేక విధాలుగా మమ్మల్ని దుష్టత్వంలోకి లాగివేయాలని, నీకు దూరంగా చేయాలని అయ్యా మాకు స్థిరము లేని జీవితాన్ని, స్థిరము లేని ఆలోచనల్ని మాకు ఇస్తూ ఉంటాడు. అనేక విధాలుగా మా పైన సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. ఈరోజు బిడ్డలు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో. దాంతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు ఆదరణకర్తగా ఉన్నారు అయ్యా. పరిశుద్ధాత్మ దేవ, బిడ్డలు మిమ్మల్ని ఆదరించండి అయ్యా. బిడ్డల్ని ఆదరించమని కోరుచున్నాం. వాళ్ళ హృదయాలని మీరు ముట్టమని కోరుచున్నాం. ప్రతి విధమైన దుష్టత్వం నుండి, ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన సాతాను బంధకముల నుండి వాళ్ళని విడిపించి ఆదరించి స్థిరపరచమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.